ఇది మేజర్ అప్డేట్ అండి. జస్ట్ 1 మినిట్ చెప్పి అప్పుడు విజయ్ అండ్ తన భార్య టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మసూద్ పెజెష్కియాన్ అని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు తను ఒక ప్రకటన చేశాడు. నాకు ఆ ప్రకటన ఉన్న తర్వాత ఆల్మోస్ట్ యుద్ధం ఆగినట్టు అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈ ఇరాన్ పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే సౌదీ అరేబియా, కువైట్, ఖతారు, యుఏఈ, బెహ్రెయిన్ అండ్ ఒమన్ మీద వేయలేదు, యమన్ జోలు కూడా వెళ్ళినట్టున్నాడు. సో ఈ కంట్రీస్ మీద ఏం చేశాడు, దూల తీర్చి అవతల పడేశాడు. ఎవరు? ఇరాన్ వాడు. ఎందుకు? అమెరికా వార్ బేస్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి. ఇక వాళ్ళేమో ధనిక దేశాలు, ప్రపంచ దేశాలు మొత్తం అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటాయి. ఇదంతా చూసిన తర్వాత వాము మీకు దండోరా బాబు అని చెప్పేసి అన్నారు. ఈలోపు ఈ గల్ఫ్ దేశాలు ఏం చేసాయి, అమెరికాకి చెప్పేసింది, అరే బాబు నీతో మేమైతే ఏవైతే ప్రాజెక్ట్స్ అనుకున్నామో అవి కూడా వెనక్కి తగ్గుతాం, నువ్వు ఇమీడియట్ యుద్ధం ఆపరా బాబు అన్నారు. ఇక ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అన్నారో ఇరాన్ ఇంకేం చేసింది, గుడ్, వాళ్ళు ముస్లింలు వీళ్ళు ముస్లింలు, ఇరాన్లో అధికంగా షియాలు ఉంటారు, ఈ సౌదీ రిమైనింగ్ వాటిలో సున్నీలు ఎక్కువ ఉంటారు. ఇక దాంతో నెమ్మదిగా ఒక ప్రకటన చేశాడు. కమాండ్ అండ్ కంట్రోల్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఖమేనీ చనిపోయిన తర్వాత అసలు చాలా వరకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి అమెరికాకి సంబంధించినటువంటి ఎక్కడ ఏమైనా ఉంటే వాటి మీద దాడులు చేశారు. అలా మా పక్కన ఉన్నటువంటి మిత్ర దేశాల మీద దాడి జరిగింది తప్ప వేరేది కాదు, మీరంతా నా మిత్రులే, మనం అంతా మంచి కోసం అడుగులేద్దాం, ఇక మీ మీద ఏ దాడి చేయం, దాడి చేసినందుకు క్షమించండి అని చెప్పేసి ఈ మసూద్ పెజెష్కియాన్ చెప్పడం జరిగింది. అంటే ఇక యుద్ధం అన్నప్పుడు ఇప్పుడు ఎవరెవరి మధ్య, ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పటికే అమెరికా చెందినటువంటి ఆయుధ సంపద చాలా వరకు కరిగిపోయింది అంటున్నారు. ఇజ్రాయెల్ కూడా ఆల్మోస్ట్ అలాగే అంటున్నారు. అండ్ ఇరాన్ కూడా చర్చలు రెడీ అంటున్నారు. సో ఆల్మోస్ట్ చర్చల ద్వారా ఇక యుద్ధం ఎండ్ అని నాకు అనిపిస్తుంది. ఇక మన పాయింట్కి వద్దాం. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, మెయిన్ టాపిక్ ఇదే కాబట్టి. మెయిన్ ఇప్పుడు నేను చెప్తున్నది, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ కలిసి మెలిసి ఉండాలా. అలా కాదన్నప్పుడు, విడాకులు అన్నప్పుడు ఏం చేయాలి, భార్య పుట్టింటికి వెళ్ళింది, అక్కడి నుంచి విడాకులు అన్నప్పుడు కోర్టుకి అటెండ్ అవ్వటము, ఒకవేళ లాయర్ నోటీసులు అన్నా రిమైనింగ్ ఏమన్నా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాయి. ఇదిగో నాకు బాబు అండ్ అమ్మ ముందైతే ఒక క్లారిటీ, నేను ఇక్కడ విజయ్కి సపోర్ట్ కాదు, సంగీతకి సపోర్ట్ కాదు, ఓకేనా? రైట్, పాయింట్కి వద్దాం. ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉండి విడాకుల కోసం ఎఫర్ట్స్ పెడతాం వేరు. ఈమె సంగీత ఇప్పుడు ఏం చేసిందంటే కోర్టుకి అప్పీల్ చేసింది, నేను విజయ్ భార్యగా ఉన్నా, నేను విడాకులకు అప్లై చేశాను, నాకు విజయ్ ఆస్తిలో సగం వాటా ఉంది లీగల్గా. మరి అటువంటప్పుడు నేను విడాకులు రాకుండా ఎక్కడ ఎందుకు ఉండాలి? నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నట్టయితే ఇక్కడ ఎవరు ఉన్నట్టు, ఎవరుంటారు? ఒకటి, ఆస్తి పంపకాలు అన్నీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటా, లేదు విడాకులకు సంబంధించి క్లారిటీ వచ్చే వరకు, అంటే విడాకులు అయ్యేంత వరకు ఇక్కడే ఉంటా. నన్ను ఎక్కడికి వెళ్ళమని చెప్పొద్దు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు, నాకు మీరు ఆర్డర్ ఇవ్వండి, అండగా ఉండండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి. ఇక ఇప్పుడు విజయ్ పరిస్థితి, విజయ్ నిన్న కూడా తమిళనాడులో చెన్నైలో ఏదో ఫంక్షన్, ఎవరో ప్రొడ్యూసర్, ఐ థింక్ సురేష్ అనుకుంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ ఏదో కొడుకుతో కూతురుతో. త్రిష శారీ కట్టుకుంది, ఇతను పంచా చొక్కా వేసుకున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ధరించినటువంటి త్రిషాజ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఏదో ఉంది. ఇంకా వీళ్ళిద్దరు సంబంధించినప్పుడు టోటల్ అటైర్ సూపర్గా ఉన్నారు ఇద్దరు. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ మ్యాచింగ్. అది జనాలంతా ఏమనుకున్నారు, అరే విజయ్ భార్య సంగీత మొన్న చెంగలపట్టు కోర్టులో చెప్పింది కదా, నా మగుడు ఒక హీరోయిన్ ట్రాప్లో ఉన్నాడు, ఆ హీరోయిన్ అంటే పిచ్చిగా ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అటువంటి అతనితో ఇక్కడ ఎలా కాపురం చేయాలి, ఉన్నాడు కొన్నాళ్ళు వేరేగా, మరలా వచ్చి మాతో కలిసి ఉంటా అన్నాడు, బట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆమెతోనే మొత్తం, ఎక్కడికి వెళ్ళి ఆమెతోనే పోతున్నాడు. నన్ను జనాలు అడుగుతున్నారు, మీ భర్తకి నువ్వు భార్య, ఆమె భార్య అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా అయిందా, అదని ఇదని. ఏమీ కాలేదు, కానీ వేరుగా ఉండాల్సి వస్తుంది. ఇంకా అదేది విడాకులు తీసుకుంటే అయిపోయింది కదా, విడాకులు ఇవ్వండి అని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్ళింది. ఇక విజయ్ అనుకున్నాడు ఏమని, ఆల్రెడీ చెప్పేసింది ఆ హీరోయిన్ ఎవరేంటి త్రిష అని తెలుసు కదా అందరికీ. సరే ఇక త్రిష మరి నువ్వు నేను రాను ఈయనన్నాడు. ఇక ఆడవాళ్ళు కొంచెం ఇటువంటి వాటిలో వేగంగా ఉంటారు, అది ఆ రకంగా నిద్దా, సరే పద చూపిద్దాం పద, నువ్వేంటో నేనేంటో అని ఆవిడ త్రిష పట్టుకొచ్చిందా తెలియదు. బట్ ఓవరాల్గా విడాకులు తీసుకోకుండా
ఈ రకంగా వేరే ఆడ మనుషులు వీళ్ళు బయట కనిపిస్తూ ఉంటే ఆడలో అహం దెబ్బతినదా? అదే దెబ్బతినింది ఇప్పుడు ఆమె. విడాకుల్ని కోర్టుకి అప్లై చేశాక, ఒక హీరోయిన్ వాళ్ళని అంత క్లారిటీ ఇచ్చాక, అయినా సరే మరలా ఆమెకి ఈ రకం వచ్చాడంటే ఏమన్నట్టు? ఓహో, నేను దూరంగా ఉన్నాను కదా, రైట్, నీలంకరమైనటువంటి ఆ ఇంట్లోనే ఉంటా, అప్పుడు చూస్తా ఇంటికి తీసుకొస్తాడో లేదు, అప్పుడు చూస్తా ఇక్కడి నుంచి ఎలా ఉంటాడేంటో అని అనుకుందో, లేకపోతే కట్టుకున్న భార్యని నేను ఉండాల్సిన ప్లేస్ తనుంది, కనీసం ఆ ఇంట్లోనే నేను ఉంటా అని చెప్పేసి అందుకు వస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు రాజకీయంగా తమిళకి వెట్రి కలగమని చెప్పి పార్టీ పెట్టి అడుగులు వేస్తున్న మూమెంట్లో ఇప్పుడు ఈమె కనుక ఇంట్లో ఉంటే, రేపు త్రిష ఆడకు వచ్చింది అనుకుందాం, ఒకవేళ రాజకీయంగానే మీటింగ్లోనే అదే అందరూ ఎదురుగా త్రిషను అంటారన్నమాట, ఏమన్నా అందనుకుందాం. అసలు ఏంటి అప్పుడు పొజిషను? విజయ్ పొజిషన్ అసలు ఏంటి? రెంట్కి చెడ్డ రేవడైపోతాడు, అటు త్రిష ఇటు భార్య. పొలిటికల్గా అన్నప్పుడు అందరికీ ఇది వచ్చేసి హాట్ కేక్ లాగా అన్నట్టు, బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు. సో చేతులారా ఇంటి విషయంలో, భార్య విషయంలో విజయ్ తప్పు మీద తప్పు నాకైతే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు విజయ్ సంగీతం రా వచ్చి ఇంట్లో ఉండి అని అంటాడా? సరే నువ్వు వచ్చి ఉండు, నేనే దూరంగా ఉంటానని చెప్పేసి అంటాడా? ఒకవేళ దూరంగా ఉండేటట్టయితే ఎవరింట్లో ఉండదు? త్రిష ఇంట్లోనా, లేదా పార్టీ ఆఫీసే ఆయన ఇల్లు అనుకుంటాడా, లేదా ఎవరన్నా పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడి దగ్గర ఫామ్ హౌస్ తీసుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.